రాష్ట్రంలో 3 పంటలకు సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు ఎగ్గొట్టారని మండిపడ్డారు హరీష్ రావు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను తెలంగాణ రైతుల ఖాతాలో జమ చేసింది ఒక్క తెలంగాణ ప్రభుత్వమే అన్నారు మంత్రి తుమ్మల. దేశంలో ఏ రాష్ట్రమైనా అలా జమ చేసుంటే చూపించాలన్నారు. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టాం. మరి ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నాం? ఇప్పుడు రేపు ఇస్తా అన్నాం, సంతోషం, ఇవ్వండి. కానీ మీరు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారు. 2024-25 ఖరీఫ్ ఎగ్గొట్టినారు. రబీలో 3 ఎకరాల వరకే ఇచ్చారు. ఇప్పుడు ఈ పంట రబీకి కూడా ఇంతవరకు రైతు బంధు రాలేదు. మరి 3 పంటలకు మీరు రైతు బంధు ఎగ్గొట్టారు. ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నారు? దయచేసి 3 పంటలకు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా, జీవో ప్రకారంగా బకాయి పడ్డ 3 పంటల రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన, రాష్ట్రంలోని అందరూ రైతుల పక్షాన, మా సిద్దిపేట రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. భారతదేశంలో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి ఏ ప్రభుత్వం ఉన్నా ముందుకు రమ్మనండి. అది బీజేపీ కావచ్చు, ఇంకో బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్లో కూడా ఒక్క తెలంగాణ ప్రభుత్వం తప్ప 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మాకు కష్టాలున్నాయి. మీరు చేసినటువంటి తప్పుల వల్ల, అప్పుల వల్ల ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పు మొత్తం కూడా ఆ పాత బాకీకేను, పాత వడ్డీకే సరిపోతుంది. ₹1 కూడా అప్పు చేసినటువంటి రూపాయి అభివృద్ధి కార్యక్రమాలకి వాడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి సృష్టించినది మీరు.